నీవు విశ్వాసాన్ని అమర్చుకునే విషయంలో మెళకువగా ఉండు, జాగ్రత్త కలిగి ఉండు. అది దేనికి సంబంధించిందైనా దేవుని బట్టి, దేవుని వైపు చూసి నువ్వు విశ్వాసాన్ని అమర్చుకో. ఒకటి 3 చెప్పా ఇందాక. ఫస్ట్ది వివరించా, విశ్వాసాన్ని అమర్చుకొనుట. ఎవరిని బట్టి? దేవుని బట్టి. మన పర్సుకెళ్ళి చూడొద్దు అన్నాడు సాల్మన్ అన్న మొన్న మాట్లాడతా. నీ పర్సుకెళ్ళి చూడొద్దు, మన పర్సు నిల్. ఏసైకి వెళ్ళి చూడు, ఏసై పర్సు ఫుల్ అన్నాడు. నీ పర్సుకెళ్ళి చూస్తే ఏముంటుంది? నీ పర్సుతో డబ్బులుండవు, పాడుండవు. ఉంటే ప్రామిసర్ నోట్లు ఉంటాయో. దేవునికి స్తోత్రం. ఆయనకి వెళ్ళి చూడు, ఆయన శ్రీమంతుడు. ఏదో ఒక రూపేణ నీకు సాయం చేయగల సమర్థుడు ఆయన. ఆయనకి వెళ్ళి కదా. నీ శత్రువు బలవంతుడా? అంతకంటే బలవంతుడు ఆయన. ఆయన వైపు చూసి విశ్వాసాన్ని అమర్చుకో. రే, వాడు ఎన్ని మంత్ర ప్రయోగాలు చేసినా, ఎంతమందిని పిలుచుకొచ్చి చేతబడులు చేపించినా ఒక వెంట్రు కూడా కదిలించలేడరా. ఎందుకంటే నా దేవుడు వాటన్నిటికంటే బలవంతుడు. వాడు డైరెక్ట్గా కూర్చోబెట్టి చేసినా సరే నన్ను కదిలించలేడురా వాడు. నేను సజీవుడైన వాని పాదములు పట్టుకొని ఉన్నా, ఆయన నా చెయ్యి పట్టుకొని ఉన్నాడు. ఆయన చేతిలో నుండి ఎవ్వడు నన్ను అపహరింపడు. నా గొర్రెల కొరకు నేను ప్రాణము పెట్టుదును, నా తండ్రి చేతిలో నుండి వాటిని ఎవ్వడు అపహరింపడని నా యేసయ్య చెప్పాడురా. ఆయన సెలవు లేకుండా నన్ను ముట్టే దమ్మెవుడికి ఉంది? ఏ దయ్యానికి ఉంది? ఏ దురాత్మకు ఉంది? ఏ మంత్ర ప్రయోగానికి ఉంది? దేనికి లేదో. కొంతమంది అట్ట కాదు, అదేందో కొంచెం పారతనట్టే ఉంది నా మీద, కొంచెం ఏదో ఇంట్లో కొంచెం మార్పులు కలుగుతున్నాయి, కాస్త ఏదో తేడా జరుగుతానే ఉంది అనుకున్నావు అనుకో, ఇంకా పెద్ద పెద్దవి అవుతాయి. ఎందుకంటే చెప్పాడుగా, నీ విశ్వసించిన ప్రకారమే నీకు మూడును గాక. ఆ దెయ్యాలు నీ మీద పనిచేయను గాక, ఆ మంత్రాలు నీ మీద పనిచేయను. ఎందుకంటే నమ్ముతున్నావుగా. మంత్రాలు గొప్పయా, దేవుడు గొప్పోడా? నీ చెయ్యి ఎవరు పట్టుకున్నారని వాగ్దానం చేశాడు? మరి ఆయన నీ చేయి పట్టుకున్నప్పుడు ఆయన చేతిలో ఉన్న నిన్ను అణచగలిగేవేవి? శత్రు బలం అంతటి మీద నీకు అధికారం ఇచ్చాను, నీ కాళ్ళ కింద ఉన్నాయి అవని ఆయన చెబితే నువ్వు అది నమ్మకుండా మంత్రాలు గట్టి అని నమ్మితే అవి బారక మరి ఇంకేం బారతాయి నీ మీద? నువ్వు ఏది విశ్వసిస్తున్నావు? నీ విశ్వాసాన్ని ఎటువైపు అమర్చుకుంటున్నావు? శత్రు వైపా, దేవుని వైపా? నువ్వే నిర్ణయించుకో. ఇంకా ఇంత వైనంగా చెప్పినా అర్థం కాకపోతే మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీపించుకో. ఇంకా తప్పక చేయగలిగింది ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి హల్లెలూయా.